నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. లడ్డూ వివాదం, తిరుమల లడ్డూ వ్యవహారం ఏ రకమైన మలుపులు తిప్పుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. సో లడ్డూకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదే అన్ని వేళ్లు చూపెడుతున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. సో ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవాలనంటే పొత్తు విషయాన్ని మాత్రం పక్కకి తోసేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు వెడదామన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఆదరిస్తుందనే విషయం ఇక్కడ సుస్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. అసలు ఇవన్నీ చర్చించుకునే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పునాదుల మీద ఏర్పడింది, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, వాటి మీద ఒక్కసారి దృష్టి పెడదాం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సమాధిని పునాదిగా చేసుకుని ఎంతో శ్రమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి వచ్చారు. అంటే తండ్రి సమాధిని అనంటే ఇక్కడ వేరే రకంగా కాదు, అంటే ఆయన వేసిన పునాదుల్ని ఎక్కువగా ఉపయోగించుకుని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి రాగలిగారు. సో మధ్యలో పాదయాత్ర చేయటం, ప్రజా సంకల్ప యాత్ర, ఆ తర్వాత ప్రజలకు దగ్గరగా వెళ్ళడం, ఆ తర్వాత కొన్ని పోరాటాలు చేయడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఎంతో పట్టుదలగా ముఖ్యమంత్రి పదవి కోసం కృషి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతే పట్టుదలగా ఈ 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలించగలిగారనే చెప్పాలి. అయితే ఒక ఇల్లు కట్టడం ఎంత ముఖ్యమో, ఇల్లు నిర్మించడానికి ఎంత కృషి అవసరమో అదే రకంగా కృషి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ అదే ఇంటిని పడగొట్టాలంటే మాత్రం చాలా ఈజీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన వ్యతిరేక భావన ఉంది హిందూ ప్రజలందరికీ కూడా. ఎందుకనంటే ఆయన హిందూ వ్యతిరేకి అని మాట్లాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే 2019లో 2018 టైంలో ఆయన హిందూ భావాలని వ్యతిరేకించే వ్యక్తి కాదు, హిందువులకు చాలా దగ్గరగా ఉండేవాడు అని చెప్పి కొన్ని ప్రయత్నాల ద్వారా చూపించగలిగారు. నిజమే, ఆ ప్రయత్నాలన్నీ ఆ రోజున సఫలీకృతమైనాయి. 2019లో చాలామంది హిందూ ఓటర్లు కూడా ఆయనకు ఓటు వేశారు. అటు పక్కన ఎన్ని వర్ణాలు ఎన్ని వర్గాలు మనం మాట్లాడుకున్నా కూడా అందరూ కలిసికట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన్ని 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. బంపర్ మెజార్టీ కూడా ఇచ్చారు. 151 సీట్లు ఆయనకి అందించారు కూడా. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన అనుకున్నది సాధించగలిగారా, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పెంచుకోగలిగారా అని అంటే లేదనే చెప్తుంది. మొన్న 2023 ఎన్నికల్లో సాధించిన, అంటే మన 24 ఎన్నికల్లో సాధించిన ఫలితాలు బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి దాదాపుగా 165 స్థానాలు చేజిక్కించుకోవటం అంటే మాటలు కాదు. ఈ 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఏ రకమైన వ్యతిరేకతను ఎదుర్కొందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకతను 2019 నుంచి 2024 వరకు పరిపాలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యతిరేకతను అంతకంటే ఎక్కువగా ఎదుర్కొన్నారు అనేదానికి నిదర్శనమే ఆయన 11 సీట్లతో మాత్రమే మొన్న ఎన్నికల్లో గెలవగలగడం అనేది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఆయన రాజకీయాల్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనే వాదన కొంతమంది వినిపిస్తున్నారు. సో ఈ లడ్డు వివాదం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఈ లడ్డు వివాదం ఒక్కసారి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక కుదిపేసిందనే చెప్పాలి. హిందూ సెంటిమెంట్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. ఎందుకంటే ఆ దేవదేవుణ్ణి ఎంతో ఇష్టంగా కొలుస్తారు ప్రతి హిందువు కూడా. అదేవిధంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అంటే మహద్భాగ్యంగా భావిస్తారు. అలాంటి ఆ లడ్డూలో కల్తీ జరిగింది అన్న విషయం తెలిసిన ప్రతి ఒక్కడి హిందూ హృదయం కలిచివేసిందని చెప్పాలి. అసలు ఆ నేతిలో కల్తీ జరిగింది అన్న విషయం బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదన చెందారు. అంటే నిజంగా ఒక జంతువు మాంసం జంతువు మాంసం నుంచి తీసిన నెయ్యిని అక్కడ వాడారా? ఆ వాడిన నేతితో చేసిన లడ్డూని మనం తిన్నామా? ఆ మహాప్రసాదం ఎందుకంత కల్తీ జరిగింది? ఈ అన్ని విషయాలు కూడా అందరూ ఎంతో ఆవేదనతో చూశారు, తమ ఆవేదనను కూడా వెనుబుచ్చారు. అయితే ఇక్కడ మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీకి చాలా దగ్గరగా వెళ్ళింది, ఇటు కాంగ్రెస్ పార్టీకి పూర్తి భిన్నంగా నడిచింది. ఎందుకనంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. సరే, బీజేపీ అని అంటారా, ఎన్డీఏ భాగస్వామిగా ఉండాలి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినా కూడా ఆయన మొదటి నుంచి కూడా తిరస్కరిస్తూ వచ్చారు. సో ఈరోజు పరిస్థితిని ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. సో జగన్కి మూసేసిన తలుపులు కాంగ్రెస్కి అటు బీజేపీకి దూరంగా జరుగుతున్నారా? వెంకన్న ఎఫెక్ట్ ఇక్కడ పడిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని అంటే, నిజంగా ఒక విషయాన్ని అయితే మనం గమనించాలి. వెంకటేశ్వర స్వామిని ఎవరైతే అపకీర్తి పాలు చేయాలన్న ప్రయత్నం జరిగినా, ఆయన మీద ఏదన్నా ప్రయోగం చేసినా, లేకపోతే నిందలు వేసినా, ఎవరైనా సరే ఆ కొండ మీదకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాని సందర్భాలు చూసాం. ఆ కొండల్ని ఎక్కిరించిన వాళ్ళు అసలు భౌతికంగా లేని పరిస్థితులను కూడా మనం చూసాం. అలాంటిది ఇక్కడ నిజంగా కల్తీ అనేది జరుగుంటే గనక, లడ్డూ ప్రసాదంలో కల్తీ అనేది జరుగుంటే గనక శిక్ష అర్హులు అనేది అటు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు, ఇటు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ రెండు పార్టీల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నవాళ్ళు ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా దానికి శిక్షార్హులు అవుతారు నిజంగా అది జరిగితే గనక. ప్రస్తుతం అది ఇంకా తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన సమయం కాదు ఇదని అనుకుంటున్నా. ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 11 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కొంతమంది ఇప్పటికీ బయటికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళారు కూడా. సో ఆ 11 సంఖ్యను మనం కొంచెం అటు ఇటు తగ్గించుకున్నా కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీతో ఉన్నారు ఈ రోజున. సో ఆ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఉంటారా లేరా అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి వెళ్ళడానికి అంటే ఎన్డీఏ భాగస్వామి కావడానికి ఎక్కడా డోర్స్ ఓపెన్గా మాత్రం లేవు. ఎందుకనంటే హిందూవాదాన్ని ప్రధానంగా పెంచి పోషిస్తోంది అని అనిపించుకుంటున్న బీజేపీ ఈ రోజున హిందూ వ్యతిరేకిగా ముద్రపడి, ఈ లడ్డు వివాదం వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేకిగా ముద్రపడ్డ పార్టీని మళ్ళీ తనకి కలుపుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇది రాజకీయ వివాదం కావచ్చు, రాజకీయం కోణంలో ఈ కుట్రలు జరిగి ఉండొచ్చు. అది నిజమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, అసలు నిజంగా రాజకీయంగా ఈరోజు బీజేపీలో అంటే ఎన్డీఏలో భాగస్వామి అయ్యే ఛాన్స్ వైసీపీకి ఉందా అంటే అందరికీ తెలిసిన విషయమే, లేదనే చెప్తారు. మరి ఇటువైపు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అంటారు. సెక్యులర్ పార్టీ అని అంటే అన్ని మతాలని సమానంగా చూస్తాము, ఏ మతాన్ని కించపరిచే భావం మాలో లేదు, అన్ని సర్వమత సౌభ్రాతృత్వం అని చెప్పి మాట్లాడుతుంటుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను తనలో కలుపుకునే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చర్చ. ఈ లడ్డు వివాదం రానంత వరకు ఆ ముందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోంది. ఇండియా కూటమిలో అది ఒక అభ్యర్థిత్వం తీసుకునే అవకాశం ఉంటుందంటే ఆ ఇండియా కూటమిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆ పరిణామాలు ఏవి జరగలేదు, కానీ తెర మీదకి వచ్చింది ఈ లడ్డు వివాదం. కల్తీ నెయ్యి కలిపారు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి హయాంలోనే ఇదంతా జరిగింది అన్న వివాదం అయితే పైకొచ్చింది. ఇందులో వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయం పక్కన పెడదాం కాసేపటికి. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రోజున ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్తుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి వెళ్ళటానికి లేదు, తలుపులు మూసుకునే ఉన్నాయి. ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీలోకి రావాలనంటే అది జరగని పరిస్థితి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంత వివాదం కూడుకున్న తర్వాత, పార్టీ మీద ఇంత వివాదం ఒక బురద జల్లిన తర్వాత ఆ బురదని కడుక్కోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు తప్పించి ఆ తర్వాత ఏం చేయాలనే విషయం మీద పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి. ఎందుకనంటే నిజంగా ఒక అనుకోని సంఘటనే ఇది. పార్టీ ఏనాడు కూడా ఊహించి ఉండదు తమ మీద ఇంత అపవాదు పడుతుంది అని చెప్పి. ఎందుకనంటే తన 5 ఏళ్ల హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు పక్కన చైర్మన్లుగా చేసిన వైవి సుబ్బారెడ్డి కానీ, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేశారని చెప్పుకున్నారు. కానీ ఆ ప్రయత్నాలు చేశారా చేయలేదా అన్నది సామాన్యులకి తెలుసు, ఆ భక్తులకి బాగా తెలుసు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. అయితే ఇక్కడ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో
ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగిన అక్రమాలన్నీ వెలికి తీస్తూ వస్తుందో ఆ వెలికితీతలో భాగంగానే కల్తీ నెయ్యి వాడారు. ఆ టైంలో ఇన్ని ట్యాంకులు వెళ్ళినాయి, ఆ ట్యాంకుల్లో కల్తీ నెయ్యి ఉన్నది అని నిర్ధారణ జరిగింది. కాబట్టి దాన్ని వాడామా లేదా అన్న విషయాన్ని మాత్రం చెప్పలేని పరిస్థితి కూటమి నేతలు. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే నిజంగా ఆ కల్తీ నెయ్యిని వాడారా లేదా అనే విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. అటు ఎవరైతే టీటీడీ ఈవో శ్యామలరావు, ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావు ఉన్నారో, ఆయన ఇప్పటి వరకు అది వాడామా లేదా, ఆ నేతిని వాడారా లేదా, ఆ ట్యాంకర్కి సంబంధించి 1, 2, 3, 4 ఎన్ని ట్యాంకర్లు అయితే ఆ ట్యాంకర్కి సంబంధించిన నెయ్యిని ప్రసాద వినియోగంలో జరిగిందా లేదా అనే విషయం అయితే ఇప్పటికీ తేల్చలేని పరిస్థితి. అయితే దీని మీద ఒక విచారణ అయితే వేస్తున్నాం. సిట్ కమిటీ విచారణ జరుపుతుంది, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాం అని చెప్పి అధికార కూటమి ప్రభుత్వ నేతలు చెప్తున్నారు. సిట్ అంటే ఏంటనేది అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సిట్ అంటే ఏంటి, గవర్నమెంట్ చెప్పింది చేస్తారు, గవర్నమెంట్ వద్దంటే ఆగిపోతారు అనే విషయం అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఈ వివాదం ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే లేదు. కానీ ఇక్కడ మనం చర్చించుకుంటున్న అంశం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారి ఎటు, అటు 2 తలుపులు మూసుకుపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎటువైపు వెళ్తారు, వెళ్లాల్సిన అవసరం ఉందా, ఈ టైంలో ఎవరు వీళ్ళని ఆదరిస్తారు, ఎవరు తిరస్కరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎవరు వీరిని ఆదరిస్తారు అనేదే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అంశం. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటు వెళ్ళే దారి లేదు. ఎందుకనంటే ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టులో ఏ విషయం బయటికి వస్తేనే వాళ్ళు ఏ రకమైన చర్య అయినా తీసుకోగలరు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలంటే ప్రస్తుతం దారులు మూసుకుపోయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి వెళ్ళాలంటే బీజేపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని మళ్ళీ ఆదరించే పరిస్థితి అయితే లేదు. కానీ బీజేపీకి ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కొన్ని సందర్భాల్లో అవసరమయ్యారు. ఆ అవసరం మేరకు బీజేపీ తన ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళని బిల్లులకి సంబంధించి వాడుకుంది కూడా. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎప్పుడు ఎన్నడూ ఎదుర్కోనని పరిస్థితిని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. కాబట్టి అది ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదనే మనం ప్రస్తుతానికి మాట్లాడుకోవచ్చు.